బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్కి ప్రెసిడెంట్గా ఉండడం మీ రాజకీయ జీవితానికి చాలా మంచి పరిణామం కదా. ప్రజలు మమ్మల్ని 10 ఏళ్ళు నమ్మి మాకు అధికారం ఇచ్చారు. వచ్చే గవర్నమెంట్ మాకు ఇంకా ఏదైతే మీరు 10 సంవత్సరాలు పరిపాలన చేశారు కానీ ప్రజల దగ్గరికి మీ పరిపాలన అందలేదని మేము ఉద్యమం చేసి ప్రత్యేక తెలంగాణ సాధించుకొని 10 ఏళ్ళు పాలన చేసినాం. ఎక్కడ కూడా అవినీతి మరక అనేది లేదు మా ప్రభుత్వం పైన. ప్రజలు ఏమనుకుంటున్నారంటే మీరు ఇందాక అవినీతి మరక అంటలేదని చెప్తున్నారు. అవును, ఇవాళ కేటీఆర్ గారి మీద కేసులు రిజిస్టర్ అయినాయి. ఇది కక్షపూరితమైన రాజకీయాలండి. ఇది కేవలం కేటీఆర్ గారిని టార్గెట్ చేసి చేయడం తప్పితే కానీ ఎక్కడ కూడా. కానీ ఈ ఫార్ములా కేసుకు సంబంధించి ఈ ఫార్ములా మన దేశానికి ఒక బ్రాండ్ ఇమేజ్ పెరగడానికి మాత్రమే. కాంగ్రెస్ 1 year పరిపాలన మీద మీరు ఇచ్చిన హామీలు డెవలప్మెంట్స్ వాళ్ళు గెలుస్తామని వాళ్ళు అనుకోలేరు. అనుకోకుండా వాళ్ళు ఏం చెప్పారంటే మేము నోటికి వచ్చిన హామీలన్నీ ఇచ్చేస్తే. కానీ గతంలో మీరు కూడా ఇచ్చారు. 2 bedrooms అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు, వేరే కారణాల్లో ఉద్యోగాల కల్పన అన్నారు. ఇవి కూడా మీరు చేయలేదు. మనకు ఒక మహిళకు కానీ తర్వాత వృద్ధురాళ్ళు కానీ పెన్షన్ 200 ఉండే అప్పుడు మన కేసీఆర్ రావడంతో మీరు అంటే 420 హామీలని అంటే ఈ రకమైన భావజాలం ఎందుకు అంత కించపరిచే విధంగా మాట్లాడడం? కేసీఆర్ గారిని నానా బూతులు తిట్టారు. నానా బూతులు తిట్టడం, ఏకవచనం పిలవడం తప్పేముంది? అంతకుముందు రేవంత్ రెడ్డి గారు. కానీ ఉద్యోగాల విషయంలో మీరు చేయలేనిది వాళ్ళు చేశారు. జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేశారు. ఇవన్నీ చెప్తున్నారు కదా. కేసీఆర్ గారు హయాంలో కనీసం లేదన్నా కానీ 1,50,000 ఉద్యోగాలు ఇచ్చిండండి. ఖచ్చితంగా ఇచ్చిండు. ఇయ్యంది అయితే అంటే రాష్ట్ర సిచ్యువేషన్ మిగతా రాష్ట్రాలతో పోలిస్తే గతంలో మీ హయాంలో చాలా ఎక్కువ డెవలప్మెంట్ చేశాము. రాష్ట్రము అసలు ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం అనేది మన దేశంలో ఎక్కడ పోయినా కానీ తెలంగాణ అంటే ఎవరో అసలు గుర్తుపట్టేవాళ్ళు. ఎవరు కూడా ఇక్కడ తెలంగాణ అంటే. కేసీఆర్ గారు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు అంటే సామాన్యుడు అడుగుతున్నారు. ఆయన 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. కేటీఆర్, హరీశ్వరరావు ఒక్కరే చాలు, వీళ్ళిద్దరే చాలు. వీళ్ళందరినీ దుమ్ము దులపడానికి వీళ్ళిద్దరు చాలు. వీళ్ళని ముందు ఎదుర్కోమనండి. ఫస్ట్ కేటీఆర్ గారు అరెస్ట్ అంటూ జరిగితే ప్లాన్ డాటర్ మొత్తం మిస్ అవుతుందా? మా నాయకులం మేమేం చేస్తాం? మా నాయకునికి ఏమైనా అయితే మేము ఊరుకుంటామా? అల్లకల్లోలం చేస్తాం, ధర్నాలు చేస్తాం. మీరు బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు కాబట్టి పార్టీలో చూస్తే ఎవరు లేరు నియోజకవర్గంలో. మరి మీకు కష్టంగా లేదా పార్టీని లీడ్ చేయడం? కాంగ్రెస్లో పోవడం వీళ్ళందరూ గొర్రెలేక పోయారు అంతే కానీ ఎక్కడ కూడా వాళ్ళు సంతోషంగా ఎక్కడ కూడా లేరు. వాళ్ళు అదేంటి అధికార పార్టీలోకి వస్తే నిధులు ఎక్కువ తీసుకురావచ్చు ఈ ఉద్దేశాలతోనే కదా రాజకీయ నాయకులు పార్టీలు మారుతామని చెప్తారు. ఎక్కడ తీసుకొచ్చారు? ₹1 కూడా తీసుకురాలేదు. 100 కోట్లు అనేది మన బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ 100 కోట్లని మనం ప్రకటించుకోవడం జరిగింది. ఏమంటారు అంటే మూసీకి సంబంధించి ప్రక్షాళన చేయడానికి 1,50,000 కోట్లతో మేము చేస్తున్నాము. దాంట్లో మొదటి దశ ఇవన్నీ చేస్తున్నాం అంటున్నారు. 1,50,000 కోట్లు ఎందుకైతుందండి? ఇంతవరకు దానికి డిపిఆర్ కూడా తీసుకురాలేదు. ఎవరు పడితే వాళ్ళు 1,50,000 కోట్లు ముఖ్యమంత్రి గారు అనడం. ప్రభుత్వం సామాన్యులకి పెద్దవాళ్ళకి అందరికీ ఒకే చట్టం అన్నట్టుగా వ్యవహరిస్తుంది. అల్లు అర్జున్ గారు అరెస్ట్ వ్యవహారం చూస్తుంటే దీని వెనుక ఇంకో కారణాలు ఏమైనా ఉన్నాయంటారా? ఏ లెవెన్గా ఉన్న వ్యక్తిని టార్గెట్ చేయడం ఎంతవరకు సంబంధిస్తుంది? అల్లు అర్జున్ గారు వాడికి థియేటర్కు వస్తున్న క్రమంలో మరి పోలీసుల వైఫల్యమే కదండి అక్కడ. వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ నియోజకవర్గానికి సంబంధించి బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులైనటువంటి సీనియర్ పొలిటీషియన్ రావులకోల నాగరాజు గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం నాగరాజు గారు. నమస్కారం సార్, ఎట్లా ఉన్నారు? బాగున్నా సార్. రాజకీయాలు మీకు ఇప్పుడు కలిసి వచ్చిన అంశమా? తప్పకుండా అండి. ఎందుకంటే ప్రభుత్వాలు మారినాయి కాబట్టి ప్రజలు కొత్త గవర్నమెంట్ ఎన్నుకోబడడం జరిగింది. ఆ కొత్త గవర్నమెంట్ ఏదైతే ఎన్నుకోబడిందో ప్రజలు పాలన వైపు అంత మొగ్గు చూపడం లేదు. ప్రజా పాలన అని చెప్పేసి ప్రజలని మభ్యపెట్టేసి ఈరోజు మామూలుగా అందరినీ అన్ని వర్గాల
తరపు నుంచి చాలా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఆ విధంగా మాకు బీఆర్ఎస్ పార్టీకి మైలేజ్ పెరగడం జరుగుతుంది. మీరు వ్యక్తిగతంగా బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్కి ప్రెసిడెంట్గా ఉండడం మీ రాజకీయ జీవితానికి చాలా మంచి పరిణామం కదా. 100% అండి. 100% మాకు ఏది జరిగినా మా మంచి కోసమే జరిగింది అనుకున్నాం మేము. ఈరోజు ఏంటంటే ప్రజలు మమ్మల్ని 10 ఏళ్ళు నమ్మి మాకు అధికారం ఇచ్చారు. వచ్చే గవర్నమెంట్ మాకు ఇంకా ఏదో ఎక్స్ట్రా చేస్తారు, ఎక్స్ట్రా పనులు చేస్తారు, ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తారేమన్న ఉద్దేశంతో రైతులు కానీ ఎన్జిఓస్ కానీ వాళ్ళందరూ నమ్మి వాళ్ళకు ఓటేసి మోసపోయారు. ఎక్కడ చూసినా కానీ ప్రజలు మాకు అక్కడెక్కడ కలిసినప్పుడు మాట్లాడుతున్నాం, అన్న మేము చాలా పెద్ద తప్పు చేసామన్న, గవర్నమెంట్కు ఈరోజు ఓటేసి మేము బాధపడుతున్నాం, సంవత్సర కాలంలో మాకు ఒక్క లబ్ధి కూడా జరగలేదని చెప్పేసి వాళ్ళు వాపోతున్నారు. వాళ్ళ బాధలు వర్ణనాతీతం ఉన్నాయి. ఒక దిక్కు హైదరాబాద్, తర్వాత ఒక దిక్కు మూసి పరివాహక ప్రాంతాల వాళ్ళైతే రోజు నిద్రలేని రాత్రులు వాళ్ళు గడపడం. ఏదైతే మీరు 10 సంవత్సరాలు పరిపాలన చేశారు కానీ ప్రజల దగ్గరికి మీ పరిపాలన అందలేదని వాళ్ళు ప్రభుత్వం రాగానే ప్రగతి భవన్ని ప్రజలు చేరువుగా చేశారు, ప్రజాభవనంగా చేశారు. మరి దీనికి మీరేమంటారు? 10 ఏళ్ళు మేము చాలా కష్టపడి పాలన అందించామంటున్నారు, మరి మీరు దీనేమంటారు? ఖచ్చితంగా అండి. మేము ఇప్పుడు కనీసం లేదు అన్నా కానీ మేము ఉద్యమం చేసి ప్రత్యేక తెలంగాణ సాధించుకొని 10 ఏళ్ళు పాలన చేసినాం. ఎక్కడ కూడా అవినీతి మరక అనేది లేదు మా ప్రభుత్వం పైన. ప్రజలు ఏమనుకుంటున్నారంటే తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఉద్యమం అనేది మర్చిపోయారు. ఉద్యమం అనేది మర్చిపోయి తర్వాత అక్కడి నుంచి వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ ప్రభుత్వం ఏదో ఒకటి చేస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఇంకా ఎక్స్ట్రా ఏదైనా చేయగలుగుతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళకు ఓట్లు వేసి వాళ్ళని గెలిపించడం జరిగింది. అక్కడ కూడా ఏంటంటే కేవలం 1.8% ఓట్లతోటి మాత్రమే మేము ప్రజలకు దూరమైనాం. ఇక్కడ కూడా మేము విఫలం ఏం కాలేదన్న. కానీ 1% ఓట్లు తేడా వచ్చినా తేడానే కదా. తేడానే. కానీ మీరు ప్రతి సంవత్సరాలు పరిపాలన చేస్తే అనుకూలం కాకుండా వ్యతిరేకంగా కూడా ఉంటుంది కదా, మీరు దాన్ని గెస్ చేయలేకపోయినాం. కొద్దిగా అక్కడక్కడ కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ అయినాయి. అవి కొద్దిగా మార్చుకొని చేసుకున్నట్టు బాగుంటుండే అని చెప్పేసి అనుకుంటున్నాం. మీరు ఇందాక అవినీతి మరక అంటలేదని చెప్తున్నారు. అవును. ఇవాళ కేటీఆర్ గారి మీద కేసులు రిజిస్టర్ అయినాయి, దానికి సంబంధించి ఆయన అరెస్ట్ చేయకూడదని కోర్టుకు కూడా వెళ్ళారు. అంటే మరి దీన్ని ఏమంటారు? ఇది కక్షపూరితమైన రాజకీయాలండి. ఇది కేవలం కేటీఆర్ గారిని టార్గెట్ చేసి చేయడం తప్పితే కానీ ఎక్కడ కూడా ఆయన ఏ అవినీతి కూడా చేయలేదు. కానీ ఖచ్చితంగా చెప్తున్నాడు, స్టేట్మెంట్ ఇస్తున్నాడు, నేను ఖచ్చితంగా ఏదైనా తప్పు చేసి అయి ఉంటే ఖచ్చితంగా నన్ను అరెస్ట్ చేయండి, నేను జైలు పోవడానికి నేను సిద్ధంగా ఉన్నా, మీరు ఆధారాలు చూపించకుండా నా మీద టార్గెట్ చేస్తూ మీరు ఈరోజు కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి కేటీఆర్ కూడా ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ ఫార్ములా కేసుకు సంబంధించి ఈ ఫార్ములా మన దేశానికి ఒక బ్రాండ్ ఇమేజ్ పెరగడానికి మాత్రమే తీసుకొచ్చిండదు. మన రాష్ట్రం ఎక్కడైతే అభివృద్ధి కుంటుపడుతుందో ఆ టైంలో ఈ ఫార్ములా అనేది కార్ రేసింగ్ తీసుకురావడం జరిగింది. ఈ యొక్క ఫార్ములా తోటి రాష్ట్రానికి 700 కోట్ల లాభం చేకూరించింది. లాభం చేరడం ఎక్కడ ఎంతవరకు అన్యాయం అవుతుందా? అన్యాయం అయితే కాదు కదండి. రాష్ట్రానికి లబ్ధి చేకూరుతుంది, ఇన్కమ్ సోర్స్ పెరుగుతుంది, అన్ని రకాలుగా ఎక్కడ చూసినా కానీ డెవలప్మెంట్ విషయం మీద కేటీఆర్ బాగా దృష్టి సారించిండు. అది తట్టుకోలేకపోతున్నారు వీళ్ళు. తట్టుకోలేకపోయి కేవలం కేటీఆర్నే టార్గెట్ చేస్తారు వీళ్ళు, రేవంత్ రెడ్డి సర్కార్. ఆయనకి ఏంటంటే ఇంతకుముందు ఆయన బిడ్డే పెళ్ళినాడు నన్ను తీసుకుపోయి జైల్లో పెట్టారు, ఈయన జైలు పెట్టాలి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఆయన ఆ కక్షపూరితమైన రాజకీయాలు చేస్తుండ్రు. నిజంగా కక్షపూరితం అని అంటారా? 100% అండి, 100%. ఇక్కడ ప్రజలను ఈరోజు అడిగితే చిన్న పిల్లాన్ని అడిగినా చెప్తారు, అదే విషయం చెప్తారు. ఏదైనా కేటీఆర్ ఒక్కసారి మీరు చూడండి, ఎక్కడ చూసినా వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో చూడండి, ఎక్కడ చూసినా కేటీఆర్ గురించి ఎన్ని లైక్లు కొడుతున్నారు, ఎంతమంది అభిమానులు పెరిగారు. అప్పటికి ఇప్పటికి చాలా అభిమానులు పెరిగారు, ఫాలోవర్స్ పెరిగారు, చాలామంది ఫాలోవర్స్ పెరిగారు. వాస్తవంగా ఇంకా తగ్గాలే కానీ ఇంకా పెరుగుతూ పోతుంది. ఇంకా కాంగ్రెస్ 1 year పరిపాలన మీద మీరేమంటారు? వాళ్ళు ఇచ్చిన హామీలు, డెవలప్మెంట్స్ ఇంతకుముందు అంత డెవలప్మెంట్ జరిగేది కాదన్నారు, వాళ్ళు చెప్తున్నారు. మీరేమంటారు? 1 year పరిపాలన 1 year పరిపాలన చాలా వరస్ట్గా ఉంది. ఏ విధంగా చూసినా వాళ్ళు గెలుస్తామని వాళ్ళు అనుకోలేరు. అనుకోకుండా వాళ్ళు ఏం చెప్పారంటే మేము నోటికి వచ్చిన హామీలన్నీ ఇచ్చేస్తే ప్రజలు నమ్ముతారు, మాకు ఓట్లు వేస్తారు అని చెప్పేసి అదే ఉద్దేశంతో 420 హామీలు ఇవ్వడం జరిగింది. 420 హామీలు అంటే మామూలు కాదండి, అది ఒక నేర చరిత్ర. అది ఆ విధంగా వాళ్ళు చెప్పి కానీ గతంలో మీరు కూడా ఇచ్చారు. 2 bedrooms అన్నారు, చాలా నిరుద్యోగ భృతి అన్నారు, వేరే కారణాల్లో ఉద్యోగాల కల్పన అన్నారు. ఇవి కూడా మీరు చేయలేదు. వాళ్ళు చెప్పిన దాంట్లో
మహిళలకు సంబంధించి ఉచిత బస్ ప్రయాణం చేశారు, రుణమాఫీకి సంబంధించి కంప్లీట్ చేసామంటున్నారు, మిగతాకు సంబంధించి ఆడవాళ్ళకు కూడా పింఛన్ల విషయంలో కూడా కొంతవరకు వెసులుబాటు కల్పించారు. ఖచ్చితంగా అండి. ఇప్పుడు రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి మనకు ఒక మహిళకు కానీ తర్వాత వృద్ధురాళ్ళు కానీ పెన్షన్ 200 ఉండే, అప్పుడు 200 ఉండడం మన కేసీఆర్ రావడంతో 2000 చేయడం జరిగింది. అలా చెప్పని హామీలు ఎన్నో చేసిండు. ఈరోజు మిషన్ భగీరథ తీసుకోండి, మన వేరే సబ్జెక్టు తీసుకోండి, అవన్నీ కూడా బాగా తీసుకొని ప్రజల లోపలి బాగా తీసుకొని పోయిండు. ప్రజలు అడగనివి ఆయన చేసి చూపించిండు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది, మనకు కళ్యాణ లక్ష్మి అనేది మేనిఫెస్టోలో లేదు, తర్వాత షాదీ ముబారక్ లేదు, తర్వాత ఇంకోటి ప్రతి ఒక్క మహిళకు పింఛన్ కానీ విడో పింఛన్ కానీ ఇవన్నీ ఎక్కడ కూడా మేనిఫెస్టోలో లేదు. అవన్నీ కూడా చేసి చూపించిండు. దేశంలో ఎక్కువ మూలకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బాగా ముందుకు తీసుకురావడం జరిగింది. అక్కడ నుంచి ప్రజలు బాగా నమ్మి ఓటేసారు. తర్వాత వాళ్ళు ఈ 420 హామీలను నమ్మి మీరు అంటే 420 హామీలని అంటే ఈ రకమైన భావజాలం ఎందుకు? రాజకీయాలు హుందాతనమైన రాజకీయాలు ఉండాలి కదా, ఎందుకు అంత కించపరిచే విధంగా మాట్లాడడం? కేటీఆర్ గారు కూడా అసెంబ్లీలో ఏకవచనంతో పిలవడం ఎందుకు? అంటే మీ నాయకుల మీద థ్రెట్ ఏమని చూపించారు, అలాంటి భావజాలం ప్రదర్శించారు వాళ్ళు కూడా అదే మా లాంగ్వేజ్ యూజ్ చేస్తారు కదండి. అంతకుముందు వాళ్ళు కేసీఆర్ గారిని నానా బూతులు తిట్టారు. నానా బూతులు తిట్టడం, ఏకవచనం పిలవడం తప్పేం కాదు, అసలు వాస్తవంగా తప్పేం కాదు. అంతకుముందు రేవంత్ రెడ్డి గారు నానా బూతులు తిట్టిండు కేసీఆర్ గారిని, మరి అప్పుడు ఏమనాలండి? బూతులు తిట్టడం ఒక ముఖ్యమంత్రి హోదాకు వచ్చినప్పుడు కాబట్టి నువ్వు తగ్గించుకోవాలి. ఇంతకుముందు అన్నారు కాబట్టి నేను ఇప్పుడు నేను అనను అని ఆ ఉద్దేశం పెట్టుకోకుండా ప్రజల వైపు పాలన మొగ్గు చూపించాలి. ప్రజలు ఏదైతే కోరుకున్నారో మిమ్మల్ని నమ్మి మీకు ఓటేసారో దాని మీద మీరు దృష్టి సారించాలి, కానీ వ్యక్తిగత కక్షలు అనేవి పక్కన పెట్టాలని చెప్పేసి. కాంగ్రెస్ ఈ సంవత్సర కాలంలో ఏ విషయాల్లో ఫెయిల్ అయింది, ఏ విషయాల్లో పాస్ అయిందంటే మీరు ఏం చెప్తారు? కాంగ్రెస్ అన్ని విషయాలలో ఫెయిల్ అయిందండి, ఖచ్చితంగా అన్ని విషయాల్లో. ఈరోజు ఉచిత బస్సు అని పెట్టారు మహిళలకు. ఉచిత బస్సు ఎందుకంటే అది వాస్తవంగా పెట్టిండేమో, బస్సులు తగ్గించండి. అక్కడ బస్సులు తగ్గించేసి మహిళలకు కొట్లాడ పెట్టిండు. ఇక్కడ పురుషులు దాంట్లో పోయి ప్రయాణం చేయాలంటే వాళ్ళు బాధపడతారు. అక్కడ ఆటో వాళ్ళకు చాలా ఇబ్బంది జరుగుతుంది. ఆటో వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు ఏదో చిన్న ఉద్యోగం లేకుండా వాళ్ళు చదువుకొని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఆటో నడుపుకొని కాలం గడుపుతుంటుంటారు. అసలు వాళ్ళు పొట్ట కొడుతారు. కానీ ఉద్యోగాల విషయంలో మీరు చేయలేనిది వాళ్ళు చేశారు, జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేశారు, ఇవన్నీ చెప్తున్నారు కదా. కేసీఆర్ గారు హయాంలో కనీసం లేదు అన్నా కానీ 1,50,000 ఉద్యోగాలు ఇచ్చిండండి. అది పేపర్ స్టేట్మెంట్ కూడా ఉన్నది నా దగ్గర, ఖచ్చితంగా ఇచ్చిండు. ఇయ్యంది అయితే ఇక్కడ కూడా లేదు. వీళ్ళు కొన్ని ఇచ్చేసుకొని ఎక్కువ చెప్పుకోవడం జరుగుతుంది. వీళ్ళు ఇచ్చింది ఇప్పటివరకు 15,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. అది కేసీఆర్ గారి హయాంలోనే నియామక పత్రాలు అన్నీ రెడీ చేసి పెట్టారు. అప్పుడు ఇచ్చినాయి కాబట్టి ఇప్పుడు వచ్చినాయి వాళ్ళకు. వీళ్ళు చేసినట్టు ఏది ప్రత్యేకంగా ఏది లేదండి. అంటే రాష్ట్ర సిచ్యువేషన్ మిగతా రాష్ట్రాలతో పోలిస్తే గతంలో మీ హయాంలో చాలా ఎక్కువ డెవలప్మెంట్ చేశాము, మేము చాలా మంచి ప్లేస్లో ఉంచాము తెలంగాణ అని అనేవాళ్ళు. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి? రాష్ట్రము అసలు ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం అనేది మన దేశంలో ఎక్కడ పోయినా కానీ తెలంగాణ అంటే ఎవరో అసలు గుర్తుపట్టేవాళ్ళు. గతంలో ఎవరు కూడా ఎక్కడ తెలంగాణ అంటే తెలంగాణ కారైతా వారైతా అని చెప్పేవాళ్ళు. అలాంటిది కేసీఆర్ గారి హయాంలోకి రాగానే తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఒక్కసారి ఎకరా 100 కోట్లు 90 కోట్లు ఈ విధంగా పెరిగిపోయింది. మీరు చూసే ఉంటారు అన్ని ఛానల్స్లో కానీ అక్కడ చూస్తుంటారు. బాగా విపరీతమైన రేట్లు పెరిగినాయి. తెలంగాణ ఒక బ్రాండ్ ఇమేజ్గా పెరిగిపోయింది. తెలంగాణలో నివసించాలంటే అదృష్టంగా భావించేవాళ్ళు తెలంగాణ రాగానే. ఒకప్పుడు తెలంగాణ వస్తే మన దేశం ఇక్కడ కుంటుపడిపోతుంది, ఇక్కడ ధరలు పడిపోతాయి, భూముల ధరలు పడిపోతాయి, కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రావద్దు అని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఈరోజు తెలంగాణ వచ్చింది, మేము ఈరోజు మేము కోటీశ్వరులమైన అని చెప్పేసి ప్రజలే చెప్పుకుంటారండి. ప్రజలే చెప్పుకుంటారు, మీరు చూసింటారు. కానీ మీరు చెప్పేదాని ప్రకారంగా చూస్తే తెలంగాణ వచ్చింది, కానీ ఆ టైంలో కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఎవరిని సామాన్యులు కలిసేవాళ్ళు కాదు. ఎందుకు కలవలేదు సార్? అందరితో కలిసారు. ఇక వాళ్ళు ఇప్పుడు పార్టీ మారిన తర్వాత అన్నీ చెప్తూనే ఉంటారు తప్పితే, కానీ వాస్తవంగా కలిసిండు, కలవంది ఇంత అభివృద్ధి జరిగిందండి. వాళ్ళ పాలన మీద దృష్టి సాధించారు, కానీ వ్యక్తిగత విమర్శలకు పోవడం కానీ తర్వాత ఎమ్మెల్యేలను దూరం పెట్టిన మాట ఎక్కడ కూడా లేదు. మీరు అంతకుముందు ప్రతి ఒక్క ఎమ్మెల్యే స్టేట్మెంట్ తీసుకోండి. మా కేసీఆర్ గారు మాకు మంచి అవకాశం ఇచ్చిండు, మాకు అన్ని రకాలుగా మంచి చూసుకుంటారు. ఇప్పుడు పార్టీ మారంగానే ఏమంటారు అంటే కేసీఆర్ గారు మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు,
మాకు అది చేయలేదు ఇది చేయలేరు అని చెప్పేసి అంటారు తప్ప మీరేం చేశారో అదే మీకు తిరిగి వచ్చింది. అట్లేం లేదు. అట్లేం లేదు. మీ దగ్గర ఎవరైతే పార్టీలు మారి మిగతా కాంగ్రెస్ నుంచి చేర్పించుకున్నారో ఇవాళ అదే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయారు కదా. పార్టీ నుంచి వెళ్ళిపోయారు. సేమ్ వాళ్ళకు ఇంతకుముందు కాంగ్రెస్లో నుంచి అంతా టీఆర్ఎస్లోకి వచ్చారు. టీఆర్ఎస్ నుంచి మళ్ళీ ఇప్పుడు అంతా కాంగ్రెస్లో పోవడం జరిగింది. పార్టీ వాళ్ళ మీ పార్టీ ఉండదు కష్టం, ఇంకా కేసీఆర్ గారు కష్టమేమో అన్న దాంతోనే ఇట్లా జరిగింది, లేదంటే ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? వాళ్ళ వ్యక్తిగత కారణాలతోటి వెళ్ళిపోవడం జరిగింది అంతే తప్పితే కానీ కేసీఆర్ గారి మీద ఎక్కడ కూడా వ్యతిరేకత చాలా తక్కువ ఉంటుంది. అప్పుడు కొద్దిగా వచ్చింది ప్రజలు ఏమనుకున్నారు అంటే మార్పు అని చెప్పి ఏదో రేవంత్ రెడ్డి ఏదో మార్పు చేశాడు అనుకున్నాడు. కానీ ఎక్కడ కూడా మార్పు అనేది తీసుకురాలి. మార్పుని చెడిపేసిండు అంతే. ఇంకా మార్పు కేసీఆర్ గారు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు అంటే సామాన్యుడు అడుగుతున్నారు ఇవాళ. ఎందుకంటే ఆయన 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు, ప్రతిపక్ష నాయకుడిగా ఆయన సభని పూర్తి స్థాయిలో అన్ని విషయాల మీద చర్చించాలి. కాంగ్రెస్ వాళ్ళు కూడా అదే అడుగుతున్నారు, కేసీఆర్ గారు రారా, ఫామ్ హౌస్లో ఉన్నారా అని. కేసీఆర్ గారు రావడానికి అవసరమే లేదండి. కేటీఆర్ హరీశ్వరరావు ఒక్కరే చాలు, వీళ్ళిద్దరే చాలు. వీళ్ళందరినీ దుమ్ము దులపడానికి వీళ్ళిద్దరు చాలు. వీళ్ళని ముందు ఎదుర్కోమనండి. ఫస్ట్ వీళ్ళు అడిగే క్వశ్చన్లకు వాళ్ళ దగ్గర సమాధానం లేకుండా పోతుంది. వీళ్ళు సమాధానం చెప్తలేరు. ఇంకా కేసీఆర్ వచ్చి ఏం చేశాడండి? ఆయన రావాల్సిన టైంలో వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. 100% ఆయనకు ఆ నాలెడ్జ్ ఉన్నది, అన్నీ తెలుసు ఆయనకు, ప్రతిదీ తెలుసు. కేటీఆర్ హరీశ్వరరావుని తట్టుకోమని ఫస్ట్ తట్టుకొని ముందు రాజకీయాలు వీళ్ళతో చేయమని, తర్వాత వీళ్ళతో కాలేదు అనుకుంటే అప్పుడు మా సార్ వస్తారు. అప్పుడు ఓడిపోయింది బీఆర్ఎస్ పార్టీ కదా, ఆయన నాయకుడు కదా, ఆయన ఎందుకు రారు అనేది ఈ సందర్భాన్ని బట్టి వస్తారా? సందర్భాన్ని బట్టి ఖచ్చితంగా వస్తాడు. మేము కూడా ఇంతకుముందు కేటీఆర్ తోటి మాట్లాడాం, మన ఇట్లా పరిస్థితి అన్న అంటే లేదు, మనల్ని ఢీకొన్నాను, మనల్ని ఫస్ట్ అయితే మనల్ని ఢీకొన్న తర్వాత మన నాయకుడు వస్తాడు. మేము ఇంకా అలాగే ధీటుగా మేము సమాధానం చెప్తున్నాం కదా. ఎక్కడ కూడా మేము ఏదో తగ్గుతలేము, వాళ్ళే అన్ని దగ్గర తగ్గుతారు. అక్రమ అరెస్టులు అని చెప్పేసి ఇవన్నీ మా మీద. కేటీఆర్ గారు అరెస్ట్ అంటూ జరిగితే ప్లాన్ డాటర్ మొత్తం మిస్ అవుతుందా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు కేటీఆర్ గారిని చట్టం పని తను చేసుకోవాలంటారు కదా. ఇప్పుడు ఎవరినైనా చట్టం పని తన పని తను చేసుకుంటూ పోతుంది. మా నాయకులం మేమేం చేస్తాం? మా నాయకునికి ఏమైనా అయితే మేము ఊరుకుంటామా? అల్లకల్లోలం చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. ధర్నాలు చేస్తాం, రాస్తా రోకోలు చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. మా నాయకునికి ఏమైనా అయితే మేము ఊరుకోం కదండి. మేము పార్టీ ముఖ్యం, మాకు పార్టీకి ఏదైనా కానీ మేము అది ఒకవేళ కోర్టులో నిరూపించుకోమని చెప్పండి. కాని పక్షంలో మేము కూడా లీగల్గా ఫైట్ చేసి ఏదో ఒక రకంగా మా నాయకుని మేము ఖచ్చితంగా కాపాడుకుంటాం. మీరు బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు కాబట్టి పార్టీలో చూస్తే ఎవరు లేరు నియోజకవర్గంలో. అవునండి, ఎవరు లేరు. కానీ మీరు ఇంకో కౌన్సిలర్, మీ మున్సిపాలిటీకి సంబంధించి మీరు కూడా మీ మిసెస్ కౌన్సిలర్ కార్పొరేటర్ గారు కాబట్టి ఇద్దరు ఉన్నట్టున్నారు, ఇంకెవరు లేరు. అందరూ వెళ్ళిపోయారు. మరి మీకు కష్టంగా లేదా పార్టీని లీడ్ చేయడం? లేదండి, ఇప్పుడు కాంగ్రెస్లో పోవడం వీళ్ళందరూ గొర్రెలేక పోయారు అంతే. కానీ ఎక్కడ కూడా వాళ్ళు సంతోషంగా ఎక్కడ కూడా లేరు. వాళ్ళంతా బాధలు వాళ్ళు ములుకొని వాళ్ళు ఉంటారు పార్టీలో. అక్కడ ఎమ్మెల్యే వర్గం అని, ఇక్కడ మేయర్ వర్గం అని, ఇక్కడ డిప్యూటీ మేయర్ వర్గం అని, ఆ వర్గాలు ఈ వర్గాలు. ఇప్పుడు ఆయన పార్టీ ప్రెసిడెంట్, ఆయన ఒక వర్గం, అందులోనే 5 వర్గాలు అయినాయి. ఒక వర్గానికి అసలు సఖ్యత లేదు. లీడర్లు పోయినంత మాత్రంలో క్యాడర్ అట్లే ఉన్నది. ఓటర్స్ ఎక్కడున్నా ఓటర్స్ అక్కడనే ఉన్నారు. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓట్లు వేసిన ప్రజలు మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా మేము బుద్ధి చెప్తాం వీళ్ళకు అని చెప్పి. మీరు స్ట్రాంగ్ అంటే పార్టీ కార్యక్రమాలు ఏమైనా చేయగలుగుతుందా ఇక్కడ ప్రతిపక్షంగా? ఖచ్చితంగా చేస్తున్నాం కదండి, మేమే చేస్తున్నాం కదా. ప్రతిరోజు మేము క్వశ్చన్ చేస్తూనే ఉన్నాం. ప్రతిరోజు ఏదో ఒక పేపర్లో రావడం జరుగుతూనే ఉంది. నీళ్ళ పైన కానీ, కరెంటు మీద కానీ, తర్వాత ఇంకా ఇతర రోడ్ల పైన కానీ ఎక్కడ మేము ఖచ్చితంగా ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉందో అక్కడ ఖచ్చితంగా పోయి మేము అడగడం జరుగుతుంది. అధికారులని మేయర్ గారిని అడగడం జరుగుతుంది. కార్తిక్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా ఆయనే కదా మీకు ప్రస్తుతం? ఇప్పుడు మాకు ప్రస్తుతం కార్తిక్ రెడ్డి గారు ఇన్ఛార్జ్. ఆయన మంచి నాయకుడు అండి. ఎట్లా అంటే నువ్వు రాత్రి 12 గంటలకు ఫోన్ చేసినా కానీ ఫోన్ చేసి మాట్లాడి చెప్తాముడు ఏమైంది ఏం కదా, లేదన్నా ఇది పరిస్థితి ఇట్లా ఉంది ఊర్లో అది ఉందా అంటే ఖచ్చితంగా ఆ టైంలో మనకు రెస్పాన్స్ ఇస్తున్నాడు. మంచి నాయకుడు. ఫ్యూచర్లో ఖచ్చితంగా రాజేంద్ర నియోజకవర్గానికి ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతున్నాడు. 100% అది ఆయన కోరిక మేము నెరవేరుస్తాం. అంటే గతంలో ఆయనకి అవకాశం ఇవ్వలేదు, ఇక్కడ ఎమ్మెల్యేగానే కొనసాగించారు.
ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేదని చెప్పి ఆయన తీసుకొచ్చారు అంటున్నారు. అంటే అది ఉందా, ఆ గ్యాప్, చాలా గ్యాప్ వచ్చింది పబ్లిక్తో అంటున్నారు. కార్తిక్ రెడ్డి గారికి ఉందా పబ్లిక్తో రిలేషన్ కరెక్ట్గానే ఉందా? 100% ఉంది. వాళ్ళ అమ్మగారితో ఇక్కడ అందరితోటి సంబంధాలు మంచిగా ఉన్నాయి. వాళ్ళ అమ్మగారికి కానీ, సబితా మేడం గారికి కానీ, తర్వాత ఇంద్రన్న గారి ఒక పాత పరిచయాలు అందరి దగ్గర ఉన్నాయి. ఇక్కడ వాళ్ళ జ్ఞాపకాలు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నాయి. ప్రతి ఒక్క దగ్గర మా దగ్గర 60 గజాల ప్లాట్లు ఇచ్చేటప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారి హయాంలో రాష్ట్ర మంత్రి ఉండే కాబట్టి ఇక్కడ కనీసం లేదు అన్నా కానీ 1, 2, 3, 4 ఏరియాలలో 100 పట్టాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ ఈరోజు మేడం వైపే ఉన్నారు. మేడం ఇప్పుడు మహేశ్వరంలో ఉన్నది కాబట్టి కార్తిక్ రెడ్డి ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నట్టు రేపు ఖచ్చితంగా వాళ్ళంతా ఏమంటారు అంటే మేడం తనయుడు కాబట్టి ఖచ్చితంగా మేము వాళ్ళకే ఓట్లు వేస్తాం, ఖచ్చితంగా వేస్తాం, ఆయన గెలిపించుకుంటామని చెప్పేసి కార్తిక్ రెడ్డి గారిని ఈరోజు ఫ్యూచర్లో ఎమ్మెల్యేగా చూడాలనుకుంటున్నాను. కేటీఆర్ గారిని రెగ్యులర్గా కలుస్తున్నారా మీ నాయకులు? ఖచ్చితంగా కేటీఆర్ గారు కలుస్తున్నారు, హరీశ్వరరావు గారు కలుస్తున్నారు, సబితా మేడం గారితో ఎప్పుడు రోజు టచ్లోనే ఉంటున్నాం. ఏది ఉన్నా సరే ముందుకు తీసుకెళ్తాం. మీరు కార్పొరేటర్గా అంటే మీ ఫ్యామిలీ ఉన్నారు. గతంలో ఏదైతే ఇక్కడ మేయర్లకు సంబంధించి అవిశ్వాస తీర్మానాలు పెట్టినప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. అవును, బీఆర్ఎస్ పార్టీ. అప్పుడున్న మేయర్ని కాదని ఇంకో వ్యక్తిని తీసుకొని అతన్ని ఎలిక్ట్ చేయడానికి జరిగిన పరిణామాలు ఏంటి? దాని తర్వాత మళ్ళీ పార్టీ మరి అందరు వేరే పార్టీలోకి వెళ్ళినా సరే మీరు ఇదే పార్టీలో ఉండడానికి రీజన్ ఏంటి? అప్పుడు జరిగిన పరిణామాలు ఏంటంటే అప్పుడున్న మేయర్, పాత మేయరు ఒంటెద్దు పోకడలు పోతున్నాడు. ఒంటెద్దు పోకడలు పోవడం జరగడం వలన ఎవరిని పట్టించుకోవడం లేదు, ఎవరితోటి టైం స్పెండ్ చేయడం లేదు, అభివృద్ధి విషయాలలో కొద్దిగా వెనుకబడ్డాడు. ఇక అందరూ కార్పొరేటర్లు అందరూ కలిసి ఒక కొలికి వచ్చేసి మేయర్ మారిస్తే మనకు కనీసం అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ఆ ఉద్దేశంతో మేయర్ మార్చడం జరిగింది. అయినా కూడా ఇక్కడ కూడా రియాక్షన్ కాలేదు. అసలు ఎందుకు పోయారు నా దగ్గర నుంచి, పక్కకి ఎందుకు పోయారు అని చెప్పేసి ఆలోచన కూడా చేయలేడు ఆయన చేయలేడు కాక అసలు ఏం పట్టించుకోలేకపోయాడు. అడ్మినిస్ట్రేషన్ మీద అంత అవగాహన లేకుండా ఆయనకు అడ్మినిస్ట్రేషన్ ఎట్లా నడపాలి, ఏ విధంగా ముందుకు తీసుకురావాలి, మున్సిపాలిటీని అభివృద్ధి పనులలో మున్సిపల్ శాఖ నుంచి ఎంత అమౌంట్ తీసుకురావాలి, బయట నుంచి ఇన్ని కోట్లు తీసుకొచ్చి ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆ ఉద్దేశం కూడా లేదు ఆయనకు. ఓన్లీ మున్సిపల్లో వచ్చిన ట్యాక్స్ పైసలతోటే అభివృద్ధి జరిగేది. అప్పుడు ఉన్న మున్సిపల్ కేటీఆర్ తోటి పోయి అమౌంట్ తీసుకొచ్చినుంటే ఈరోజు ఇంకా అభివృద్ధి బాగా జరిగేది. అలాంటి పనులు ఏవి కూడా చేయలేడు. ఆ ఉద్దేశంతో మేము అనుకున్నామంటే ఈయన మారిస్తే మంచిగా అభివృద్ధి జరుగుతుంది, బండ్లవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఇంకా బాగా అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి ఆ ఉద్దేశంతో మార్చడం జరిగింది. ఆ విధంగా. అంతేనా? వేరే కారణాలు ఏం లేవా? వేరే కారణాలు ఏమండి, ఇప్పుడు అభివృద్ధి కావాలి, ఇప్పుడు ఎవరికైనా కానీ మాకు అభివృద్ధి కావాలి. కానీ దాని తర్వాత పార్టీలు సైడ్ తీసుకున్నారు. మేయర్ గారు ఏమో కాంగ్రెస్ పార్టీలోకి, మీరు ఇదే పార్టీలో ఉండడం, ఇది ఎంతవరకు ఏమనిపించింది? మరి మీరు ఎందుకు వెళ్ళలేదు ఆ పార్టీలోకి? ఇప్పుడు ఏముందంటే మనం ఫస్ట్ నుంచి టీఆర్ఎస్లో మనం బీఫామ్ మీద గెలిచినాం. గెలిచినప్పుడు మనం ఏ పార్టీ మనకు అవకాశం ఇచ్చిందో ఆ పార్టీ మనం న్యాయం చేయాలి. అందరి లేక మనం ఉంటే మనకు వాల్యూ ఉండదు కదా. అప్పుడు అందుకని ఆ ఉద్దేశంతో మేయర్ మార్చడం జరిగింది. ఇప్పుడు ఉన్న మేయర్ కూడా పెద్ద ఏం పట్టించుకోవడం లేదు, ఆయన కూడా ఒంటెద్దు పొగడలు పోతున్నాడు. అదేంటి, మీరు గెలిపించిన అతనే కదా, అంటే మీరు సపోర్ట్ చేసిన వ్యక్తే కదా? మేము సపోర్ట్ చేసాం కానీ ఆయన నిలబెట్టుకోలేకపోతున్నాడు. అసలు ఆయనతోటి అవ్వడం లేదు, అసలు వాళ్ళతోటి వాళ్ళ భార్య అలా మేడం తోటి కాలేకపోతుంది. అంటే ఏ విషయాల్లో ఫెయిల్ అవుతున్నారు వాళ్ళు? అభివృద్ధి విషయంలోనండి. అభివృద్ధి విషయంలో చాలా ఫెయిల్యూర్ ఉన్నారు. కాంగ్రెస్లకు రావడం ఇంకా పెద్ద మైనస్. అదేంటి, అధికార పార్టీలోకి వస్తే నిధులు ఎక్కువ తీసుకురావచ్చు ఈ ఉద్దేశాలతోనే కదా రాజకీయ నాయకులు పార్టీలు మారుతామని చెప్తారు. ఎక్కడ తీసుకొచ్చారు? ₹1 తీసుకురాలేదు. 100 కోట్లు అనేది మొన్న బండ్లవాడ మున్సిపల్ కార్పొరేషన్ 100 కోట్లని మొన్న ప్రకటించుకోవడం జరిగింది. అది గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రతిపాదన పెట్టినాం కాబట్టి ప్రతి మున్సిపాలిటీకి 500 కోట్లు అప్పుడు శాంక్షన్ అయింది. అది అప్పుడు ఎలక్షన్ కోడ్ రావడం వలన అయిపోవడం జరిగింది. అది ఇప్పుడు రిలీజ్ అయింది. కాబట్టి పెద్దవాళ్ళు తీసుకొచ్చింది ఏం కాదు అది. అప్పుడు బీఆర్ఎస్ హయాంలోనే ఆ ప్రతిపాదన పెట్టినాం మేము. అది అప్పుడు పెట్టిన పనులే అవి. ఇప్పుడు పెట్టిన ఏం కొత్తగా తీసుకొచ్చింది వీళ్ళు, ఏం కొత్తగా ₹1 తీసుకురాలేదు. మున్సిపాలిటీ నుంచి వచ్చిన అమౌంట్ తోటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఎక్కడ కూడా ఎవరు కూడా ₹1 తీసుకొచ్చిన దాఖలాలు లేవు. అంటే ఎక్కడ తేడా వస్తుంది అంటే, గతంలోనేమో గత మేయర్ మీద చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంటే భూములు కబ్జా చేస్తున్నారని, కొంతమంది ఈ అందరూ హస్తం ఉందని చెప్పన్నారు. వాటి మీద ఎట్లాంటి చర్యలు తీసుకోకపోగా డెవలప్మెంట్ కూడా జరగట్లేదు అన్నారు. మీ డివిజన్లో కూడా ఏం చేయలేదా? మా డివిజన్లో మా వరకు మేము చేసుకున్నామండి. 90% వర్క్ అయిపోయింది. మా డివిజన్ వరకు 90% అయిపోయింది. అప్పుడు మా అన్నగారు సర్పంచ్ ఉన్నప్పటి నుంచి
డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చినాం. తర్వాత మా భార్య సర్పంచ్ కావడం వల్ల అప్పుడు అభివృద్ధి మొత్తం పిరించర్ మున్సిపాలిటీలో ఎన్ని కాలనీలు అన్ని కాలనీలు బాగా డెవలప్మెంట్ చేసుకున్నాం. ఆ డెవలప్మెంట్ తర్వాత ఇప్పుడు కార్పొరేషన్ అయిపోయిన తర్వాత కార్పొరేటర్గా గెలిచి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ అభివృద్ధి పనుల మీదనే శ్రీకారం చుట్టుతున్నాం. ఇక్కడ కూడా మేము అభివృద్ధి అనేది కుంటుపడలేకుండా చూస్తున్నాం. ప్రజలు మనల్ని 3 సార్లు మీరు గతంలో ఏమి ఇచ్చారు హామీలు, ఇప్పుడు ఏమైనా ఎంతవరకు చేశారు, ఇంకా మిగిలి ఉన్న పనులు ఏంటి? గతంలో ఇచ్చిన హామీలు మొత్తం అన్నీ నెరవేర్చామండి. రోడ్లు, డ్రైనేజ్, వాటరు, వీధి దీపాలు, వీటి మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ చేసి మొత్తం ఎక్కడ చూసినా రోడ్లు చేసినాం. వేరే డివిజన్కి మా డివిజన్కి పోల్చుకుంటే చాలా బెటర్ అండి మాది. ఇప్పుడు చాలామంది అంటారు మాకు అక్కడక్కడ కలిసి మీ డివిజన్ చాలా అభివృద్ధి బాగా జరిగింది, చాలా మంచిగా ఉంది, మీది చాలా వెరీ గుడ్ డివిజన్ అని చెప్పి చాలామంది అంటారు. సాటిస్ఫాక్షన్ ఉందా? 100%. అంటే గతం అంటే గ్రామ స్థాయి నుంచి చూస్తూ వస్తున్నారు, ఇవాళ చూస్తే అర్బన్ అయిపోయింది, ఇది అర్బన్ ఏరియా అయిపోయింది. ఫెసిలిటీస్ కూడా మీరు ఎక్కువ కల్పించాల్సి ఉంటుంది. అర్బన్ మౌలిక సదుపాయాలు విషయంలో ఫెసిలిటీస్ కల్పించాలి, రక్షణకు కూడా సీసీ కెమెరాలు లేదంటే పోలీసు ఇట్లాంటి విషయాలు ఏం జాగ్రత్తలు తీసుకున్నారు? ఇప్పుడు ప్రతి కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాలనీ వాళ్ళు కొంత కాన్సంట్రేషన్, తర్వాత మేము కొద్దిగా డబ్బులు వేసుకొని చేయడం జరిగింది. కొన్ని కాలనీలు అక్కడక్కడ కాలనీలో కొన్ని కాలనీలో సీసీ కెమెరాలు లేవు. ప్రతి కాలనీలో 99% రోడ్లు వేసేసినాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేసినాం, అన్ని సదుపాయాలు ఇస్తున్నాం. వాళ్ళకి నీళ్ళ విషయంలో కొద్దిగా జాప్యం జరుగుతుంది. ఇప్పుడు నీళ్ళ విషయంలో రాత్రి 12-1 గంటలకు నీళ్ళు రావడం జరుగుతుంది. కొద్దిగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అది ప్రభుత్వం గమనించి పొద్దున పూట వచ్చేటట్టు వీలు కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అదొక్కటి ప్రాబ్లం ఉంది. వాటర్ విషయం చాలా ఇబ్బంది. అంగన్వాడీలు, స్కూల్స్, వైద్యం, ఈ దవాఖానాలు ఏమైనా ఉన్నాయా? బస్సు దవాఖానాలు ఏమైనా పెట్టారా? మా డివిజన్ వరకు లేవండి. అవి వేరే డివిజన్లు ఉన్నాయి, అక్కడ కూడా మంచిగా గత ప్రభుత్వం మంచిగా టీఆర్ఎస్ ప్రభుత్వం అంగన్వాడీలు కానీ బస్సు దవాఖానాలు కానీ బాగా ఏర్పాటు. వాకింగ్ ట్రాక్లు అయినా ఉన్నాయా మీకు మీ డివిజన్లో? మా డివిజన్లో వాకింగ్ ట్రాక్స్ లేదండి. ఒక భూమి లేదా ప్రభుత్వం? భూమి లేదండి. భూమి లేక చేయలేకపోయినాం. భూమి లేక చేయలేకపోయినాం. భూమి లేక అంటే కొంతవరకు ఏదైనా మీ ఏరియాలో ఇల్లులు ఎవరైతే 2 బెడ్రూమ్ కానీ ఇట్లాంటి హౌసెస్ ఏమైనా ఉన్నాయా? 2 బెడ్రూమ్స్ ఇక్కడ బైరోడంలో ఉన్నాయండి. బైరోడంలో ఉన్నాయి. అవి జిహెచ్ఎంసీకి అలాట్మెంట్ చేశారు. అవి ఇస్తే బాగుంటుందని చెప్పేసి మా ఉద్దేశం అనమాట. అప్పుడు కొద్దిగా జాప్యం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్న లోకల్ ఎవరైతే గరీబులు ఉంటారో వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ ప్రాంతానికి మూసీ పరివాహక కూడా అటాచ్ అయి ఉంది. అవును, గతంలో ఇక్కడికి కూడా వచ్చారు. అంటే ఇక్కడ మార్కింగ్ చేశారా? చేసినండి మార్కింగ్. అంటే ఏ డివిజన్స్ కవర్ అవుతున్నాయి? అది మన బల్లెవడం సంబంధించిన అయితే 1వ వార్డు డివిజన్లో బాగా పోతున్నాయండి. 1వ వార్డు పోతుంది, 3వ వార్డు పోతుంది, 5వ వార్డు, దీంట్లో బాగున్నాయి, మార్కింగ్ బాగా చేశారు. కనీసం నీళ్ళు అన్నా కానీ 800 నుంచి 1000 ఇళ్ళ వరకు మార్కింగ్ దాకా వచ్చింది. అది అంటే సుమారు మార్కింగ్ వర్క్ చేశారు. ఇంకేమైనా కూలగొట్టారు? కేటీఆర్ గారు కూడా వచ్చినట్టున్నారు. హరీశ్వరరావు గారు వచ్చారు. హరీశ్వరరావు గారు. కేటీఆర్ ఏమో అత్తపూర్కి వచ్చాడు. అత్తపూర్కి వచ్చాడు. కూలగొట్టారా? అత్తపూర్లో అక్కడ గులగొట్టారు, కానీ మన ఏరియాలో మాత్రం గులగొట్టలేదు. మన ఏరియాలో ఒక 2-3 గులగొట్టారు. మొన్న రీసెంట్లీ గులగొట్టారు. అవి అది మూసి పరివాహక ప్రాంతం అని చెప్పేసి దానికి ఒప్పుకున్నారు. వాళ్ళు కూడా ఒప్పుకోవడం కొద్దిగా ఎంకరేజ్మెంట్ అయ్యారు. వాళ్ళది గులగొట్టేశారు. మామూలు కట్టుకున్న ఇల్లు అయితే మాత్రం వాళ్ళు వాటి జోలికి వెళ్ళలేదు. ఏముంటారు అంటే మూసీకి సంబంధించి ప్రక్షాళన చేయడానికి 1,50,000 కోట్లతో మేము చేస్తున్నాము, దాంట్లో మొదటి దశ ఇవన్నీ చేస్తున్నాం అంటున్నారు. ఈ మంచి ప్రక్రియకి బీఆర్ఎస్ ప్రతిపక్షం సహకరించట్లేదు. ఇవాళ మీరు చూస్తున్నా సరే అదే మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటారు? మీరు కూడా మీ డివిజన్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ సిచ్యువేషన్ ఏమంటారు? అసలు మూసీ పరివాహకు సంబంధించి మూసీ పరివాహక 1,50,000 కోట్లు ఎందుకు అవుతుందండి? ఇంతవరకు దానికి డిపిఆర్ కూడా తీసుకురాలేదు. డిపిఆర్ లేదు, దానికి సంబంధించిన ఒక ప్లాన్ లేదు, ఒక ఫ్యూచర్ ప్లాన్ ఇట్లా చేస్తాం అని చెప్పేసి ఎక్కడ కూడా లేదు. దానికి ఎవరు పడితే వాళ్ళు 1,50,000 కోట్లు ముఖ్యమంత్రి గారు అనడం ఎంతవరకు సమంజసం అండి? ముందు డిపిఆర్ ముందు పెట్టుకొని ఇంత ఖర్చు అవుతుందని చెప్పేసి క్యాబినెట్ మీటింగ్లో దాన్ని ఆమోదం తెలపాలి. ఆల్ పార్టీస్ ముందు కూర్చోబెట్టుకొని దానికి డిపిఆర్ ముందు పెట్టేసి ఇంత అవుతుందని చెప్పేసి ప్రతిపాదన ముందు పెట్టాలి. ఆల్ పార్టీకి సంబంధించిన నాయకులతోటి చర్చించిన తర్వాత ఇది కరెక్టా కాదా అని చెప్పేసి అప్పుడు నిర్ణయం తీసుకోవాలి. కానీ ఆయన సొంతగా నేను 1,50,000 కోట్లు నేను ఖచ్చితంగా ఇస్తా, నేను ఉన్న ఇళ్ళన్ని గులగొట్టేస్తా, కొత్త బిల్డింగ్స్, కొత్త షాపింగ్ కింద దిగునున్న నల్గొండ జిల్లాకు కావచ్చు,
ఫ్లోరైడ్ కావచ్చు, రైతులకు సంబంధించి భూముల విషయంలో, పంటల విషయంలో చాలా ఇబ్బంది పడుతుంది. కొన్ని 50 సంవత్సరాల నుంచి ఉమ్మడి పరిపాలన కూడా ఈ నిర్లక్ష్యం జరిగింది అంటున్నారు. దాన్ని మేము కరెక్ట్ చేస్తున్నాం అంటే బీఆర్ఎస్ సహకరించట్లేదు అని అంటున్నారు. అంటే అది కరెక్ట్ చేయొద్దా? నల్గొండ ఏరియాలో ఫ్లోరైడ్ ఉన్న ప్రాంతం కరెక్టే. వాళ్ళకి మిషన్ భగీరథ నుంచి వాళ్ళకి నీళ్ళు వస్తున్నాయి కదండి, ప్రతి ఒక్కరికి నీళ్ళు వస్తున్నాయి. ఇంటింటికి నల్లలు ఇచ్చారు గవర్నమెంట్. ప్రపంచంలో ఎక్కడ కూడా లేని విధంగా ప్రతి ఇంటికి నీటి కుళాయిలు ఇచ్చారు. నీటి కుళాయిలు ఇచ్చినప్పుడు ఫ్లోరైడ్ ఎందుకు ఉంటుంది ఇప్పుడు దాంట్లో? అక్కడ ఫ్లోరైడ్ బాధితులు లేరు. ఒకప్పుడు ఉండే, వాస్తవంగా ఉండే. కేసీఆర్ గారు దృష్టిలో పెట్టుకొని ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి ఉచిత నల్ల ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో ఇప్పుడు నీళ్ళు ఇవ్వడం జరిగింది. దానికి ఇప్పుడు మనకు మూసి ప్రక్షాళన అంటే మూసి ప్రక్షాళన చేయండి. ఫస్ట్ ఇక్కడ నుంచి ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ అంతా మార్చండి. ఫస్ట్ మార్చిన తర్వాత అది ఎక్కడ తీసుకోవాలో అక్కడ తీసుకోవండి. అక్కడ పోయి ఫిల్టర్ గ్రిడ్లు ఏర్పాటు చేసేసి దానికి సంబంధించిన ఎస్టీపీ అవన్నీ ఏర్పాటు చేసేసి దాన్ని ఫిల్టర్ చేసి ముందుకు తీసుకొని పోవాలి. అలాగే ఇంతకుముందు గవర్నమెంట్ ఆ విధంగానే చేసి ఫిల్టర్ అవన్నీ చేసేసి ముందుకు తీసుకొని పోవడం జరిగింది. అక్కడ మంచిగా పంటలు పండుతున్నాయి, అంత బాగానే ఉంది. మామూలుగా కొంచెం ఏరియా వరకు, కొంచెం పంటలు పండే ఏరియా వరకు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. తాగే నీళ్ళు మాత్రం ఇంటింటికి అయితే మిషన్ భగీరథ నుంచి నీళ్ళు వస్తున్నాయి. అంటే ఏదైనా పద్ధతి ప్రకారంగా చేయలేదంటారు. రియల్ ఎస్టేట్ కూడా ఇక్కడ డౌన్ అయింది అంటున్నారు. హైడ్రా కారణమా లేదంటే ఎందుకని? రియల్ ఎస్టేట్ మామూలుగా ఘోరంగా పడిపోయిందండి. ఎందుకంటే కుప్ప కూలిపోయింది. అసలు వాస్తవంగా చెప్పాలంటే ఎప్పుడు ఏ ప్రభుత్వం కూడా ఇంత నీచమైన ప్రక్రియ కూడా చేపట్టలేదు. హైడ్రా తీసుకొచ్చి నీచం ఎందుకని అంటారు? ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చి ఇప్పుడు చెరువుల స్థలాల్లో నిర్మించారు FTL పరిధిలో, వాటిని సరిచేయడం నీచమైన పని ఎందుకు అవుతుంది? అదే ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో చేయలేదు కదండి. ఒక 30 ఏళ్ళ నుంచి 45 ఏళ్ళ నుంచి వాళ్ళు కట్టుకొని ఉన్నారు. అప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదండి. కాంగ్రెస్ గవర్నమెంటే ఉన్నది. కాంగ్రెస్ గవర్నమెంటే ఇళ్ళకి పర్మిషన్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త సిటీలో నిర్మించారు, అంతేగాని ఈ పాత బస్తీలలో కానీ తర్వాత కొత్త బంజారాహిల్స్, జూబ్లీస్ లాంటి ఏరియాలో ఇక్కడ కూడా పెద్దగా సైడ్లు అయితే ఇప్పుడు కట్టిన ఏం కావు. కాంగ్రెస్ హయాంలో కట్టినవి ఉన్నాయి ఎక్కువ దాంట్లో. అప్పుడు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినది, ఇప్పుడు ఇచ్చింది అసలు చాలా తక్కువ. ఎక్కడున్నా కానీ గచ్చిబౌలి ఏరియా బాగా డెవలప్మెంట్ చేశారు. శంషాబాద్ ఏరియా ఇవన్నీ బాగా డెవలప్ చేశారు. వచ్చిన వల్ల కేవలం అక్కడ మూసి ప్రాంతాల్లో ఉన్న దాంట్లో 10-20 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ ముందు ఇచ్చిన ఇల్లు ఉన్నాయి. అవి వాళ్ళ హయాంలో ఇచ్చారు కదా. మరి ఇంకా దానికి అక్కడికి ఉంది అంటే వాళ్ళకి సంబంధించిందంతా తప్పంతా వాళ్ళ టైంలో జరిగిందంటారు. వాళ్ళ టైంలో 100% వాళ్ళ టైంలోనే జరిగింది అంతా. తప్పు సరి చేయడానికి వీళ్ళకి అవకాశం ఇవ్వరా? తప్పు సరి చేయడానికి ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇప్పుడు వాళ్ళు రూపాయి కూడబెట్టి ఇల్లు తీసుకుంటారు. వాళ్ళ ఇల్లు గులగొడతా అంటే ఎంతవరకు సమంజసమని? ఒక మనిషికి జీవిత లక్ష్యం ఏముంటుంది, ఒక డ్రీమ్ ఏముంటుంది? నాకు అంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి, సొంత వెహికల్ ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్క మనిషికి ఒక కోరిక ఉంటుంది. ఆ కోరిక ఉంటుంది. ఇప్పుడు నేను వస్తా నేను హైదరాబాద్ పెట్టేసి నేను గులగొట్టేస్తాను, నేను కూల్ చేస్తా, ఇప్పటికి వాళ్ళ రోడ్ల మీద పడేసేస్తా. మీరు చూసే ఉంటారు, టీవీలో చూసే ఉంటారు. ఎంత దారుణం ఉంది వాళ్ళ పరిస్థితులు, ఎంత రోదన ఉంది వాళ్ళకి. వాళ్ళకి ముందు ఎక్కడైనా చూపించాలి. ఫస్ట్ చూపించి ఇది కాదు అని చెప్పేసి వాళ్ళకి పోయి డబుల్ బెడ్రూమ్లలో ఉండాలంటే వాళ్ళు ఉంటారా చెప్పండి? వాళ్ళు ఈరోజు లక్షల జాబులు చేస్తున్నారు, లక్షల జాబులు వస్తున్నాయి. వాళ్ళు డబుల్ బెడ్రూమ్లో ఉండమంటారు. ఏ విధంగా సమంజసం అండి? అంటే ఏదైనా కానీ వాళ్ళకి సరైన విధానాల్లో ఇవ్వాలంటారు. వాళ్ళకి పరిహారం కానీ ఏదైనా కానీ ఖచ్చితంగా నష్టపరిహారం చూపించాలి. వాళ్ళకు ఫ్యూచర్లో వాళ్ళకు ఒక ఇల్లు కానీ తర్వాత ఏదైనా కట్టి ఎక్కడ ఇవ్వడం బాగుంటుంది. ఎక్కడ ఒక లేఅవుట్ చేసేసి మూసీ ప్రాంతానికి సంబంధించిన హైదరాబాద్ బాధితులు ఎవరు ఉంటారు వాళ్ళకు సిటీలో ఇక్కడ గచ్చిబౌలి ఏరియాలో ఒక వెంచర్ వేసి అక్కడ ప్లాట్ కట్టి ఇల్లు కట్టించేసిస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఎమ్మెల్యే గారు మీతో ఎలా ఉంటారు? ప్రస్తుత ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు గతంలో కూడా ఆయన మీ పార్టీలోనే ఉన్నారు కదా, ఎలా ఉంటారు? గత ప్రభుత్వం నుంచి చూస్తున్నాం కానీ అప్పటి నుంచి తెలుగుదేశం నుంచి ఆయన వెంబడే ఉన్నాం. మొన్న బీఆర్ఎస్ టైంలో కూడా ఆయన వెంబడే ఉన్నాం. ఆయన పార్టీ మారిండి అంతే తప్పితే మాకు ఆయనకు ఎలాంటి విభేదాలు ఏం లేవు. అంత మంచిగా ఉంటుంది. ప్రోటోకాల్ విషయంలో మీకు ఎంతవరకు మిమ్మల్ని కలుపుకెళ్తుంది గవర్నమెంట్? ప్రోటోకాల్ విషయాల్లో మాత్రం కొద్దిగా మాకు ఇబ్బంది అయితే జరుగుతుందండి. మేము రాకుండానే ఎమ్మెల్యే గారు రిబ్బన్ కట్ చేసి వెళ్ళిపోతాడు. అది అయితే మంచిది కాదని నేను అనుకుంటున్నాను. ఎమ్మెల్యే గారు మిమ్మల్ని బలవంతం చేయలేదా నువ్వు కూడా పార్టీలో మారిపోయి ఎందుకని? చేశారు కానీ మేము పార్టీ మారమని చెప్పేస్తాం. మేము ఇదే పార్టీని నమ్ముకుంటాం. ఈ నష్టమైన అంటే ఇప్పుడు మీ మున్సిపాలిటీ పరిధిలో ఏ అంశాల మీద మీరు కార్యక్రమాలు చేశారు? ధర్నాలు కానీ ప్రజల చైతన్యం తీసుకురావడానికి ప్రభుత్వ విధానాల మీద ఏ కార్యక్రమాలు చేశారు మీరు? ప్రభుత్వ విధానాల మీద హైడ్రా మీద బాగా గట్టిగా ఫైట్ చేసినామండి. హైడ్రా బాధితుల వెంబడి మనం చాలా ఫస్ట్ వాళ్ళకి న్యాయం చేయండి ఫస్ట్, తర్వాత
మీరు హైదరాబాద్ తీసుకురండి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో బాగా చేసినాం. పార్టీ అప్పుడప్పుడు తెలంగాణ తల్లి మార్చడం, అప్పుడు కూడా కొద్దిగా ధర్నాలు అవన్నీ చేయడం జరిగింది. దీక్షా దివస్ నాడు పెద్ద కార్యక్రమం చేయడం జరిగింది. అక్కడ కూడా మంచి ఫలితం బాగా వచ్చింది. ప్రజలు అక్కడ కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. దాని వరకు ఇచ్చారు. తెలంగాణ తల్లి మార్పు మీద ఏమంటారు? తెలంగాణ తల్లి అసలు ఇప్పుడు వీళ్ళకు ఏం అడ్డం వచ్చిందో అర్థమైతలేదు. తెలంగాణ తల్లి లాగానే ఉండాలి. మనము ఉద్యమం నుంచి తీసుకొచ్చిన బొమ్మ ఒక తల్లిలా ఒక విగ్రహం, ఆ విగ్రహాన్ని మార్చేసి ఇప్పుడు మామూలుగా ఏదో అస్తం గుర్తు పెట్టేసేసి కాంగ్రెస్ తల్లి లేక చూపించడం ఇంతవరకు సమంజసం అండి. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు, 100% గమనిస్తారు. ఎందుకంటే ఒక తల్లి దేవత లేక ఉండాలనుకుంటారు, చూస్తే మొక్కే విధంగా ఉండేటట్టు ఉండాలి. ఇప్పుడు మామూలుగా కాంగ్రెస్ తల్లి లేక ఉన్నది, అది ఏందో అసలు అర్థమవుతలేదు. అసలు వాళ్ళు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో అర్థమవుతలేదు. తెలంగాణ తల్లి ఎందుకు అడ్డం వచ్చిందండి? ఇప్పుడు ఏమున్నా కేసీఆర్ గారితో కేటీఆర్ తోటి వీళ్ళు ఫైట్ చేయాలి. కానీ మేము బొమ్మలు మార్చేస్తాం, కేసీఆర్ గారి ఆనవాళ్ళు మొత్తం చెప్పేస్తామని చెప్పి ఎంతవరకు సంబంధించేస్తాం అంటే అది కాదు కదా. ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు, ప్రజాపాలన అన్నారు. ప్రజాపాలన తీరే నడవలేదు. కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బొమ్మలు మార్చేస్తాం, మేము అది మార్చేస్తాం. ప్రజల గుండెల్లో ఉన్నది కదా తెలంగాణ తల్లి, ప్రజల గుండెల్లో ఉన్నది కాబట్టి ఎవరు చెరిపేయలేరు. అది ఎట్టి పరిస్థితుల్లో మా ప్రభుత్వం రాగానే ఇమీడియట్లీ అక్కడ నుంచి ఎక్కడ పంపించాలో అక్కడ పంపించేస్తామండి. అది వరకు మారుస్తారా? ఖచ్చితంగా 100-200%. లోకల్ బాడీ ఎలక్షన్స్ లేట్ అవుతాయి అంటున్నారు. మీ టర్మ్ కూడా నెక్స్ట్ మంత్తో కంప్లీట్ అయిపోతుంది. ఎట్లా ఉండబోతున్నాయి? లోకల్ బాడీస్లో ఏమైనా ఎక్కువగా అధికార పార్టీకి అనుకూలంగా వస్తాయి అంటారు. ఈసారి దానికి వ్యతిరేకంగా వస్తాయండి. ఖచ్చితంగా వ్యతిరేకంగా వస్తాయి. ప్రజలల్లో మార్పు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మార్పు వచ్చింది. ఇంతకుముందు ఒక మార్పు ఉండే, ఆ మార్పును చూసి వాళ్ళు ఆ మార్పు వాళ్ళకి నచ్చలేదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లు ఏవైతే లోకల్ బాడీ ఎలక్షన్లు ఉన్నాయి, సర్పంచ్లు కానీ ఇక్కడ కార్పొరేటర్లు కానీ కౌన్సిలర్లు కానీ ఖచ్చితంగా లోకల్ బాడీలో దెబ్బ తగులుతుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఎందుకంటే అన్ని ప్రజలంతా గమనిస్తున్నారు. అసలు ఇంతకుముందు ఈ పార్టీలో గెలిచేసేసి ఆ పార్టీలోకి పోవడం వల్ల వీళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని చెప్పేసి మాకు అక్కడక్కడ జనాలు మాతో చెప్తున్నారు. ఖచ్చితంగా అది జరుగుతుంది. ఖచ్చితంగా మార్పు వస్తుంది. మార్పు 100% వస్తుందండి. పార్టీలో చేరికలు ఉంటాయా మళ్ళీ బీఆర్ఎస్లో? ఖచ్చితంగా ఉంటాయండి. అందరు చాలామంది ప్రయత్నాలు చేస్తారు. కానీ ఈ టర్మ్ అయిపోయిన తర్వాత వచ్చే నెల తర్వాత నుంచి చేరికలు ఉంటుండొచ్చు అని చెప్పేసి నేను భావిస్తున్నాను అనమాట. పార్టీ అధికారికి మీ డివిజన్ సంబంధించి ఎన్ని కోట్ల రూపాయలు డెవలప్మెంట్స్ చేశారు? మా డివిజన్ వరకు కనీసం లేదన్నా కానీ ఒక 15 కోట్ల వరకు మాత్రం చేసాం. 15 కోట్ల వరకు. అన్నీ కంప్లీట్ అయిపోయిందా? అన్నీ కంప్లీట్ అయిపోయింది. ఒక పార్క్ ఒకటి మిగిలింది, ఒకటి అది కూడా తొందరలో అయిపోతుంది. అది ఇట్లా 2 కంప్లీట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయినట్టే. ఏదైనా ఇంటి పర్మిషన్ల కోసం, ఇంటి నెంబర్ల కోసం, లేకపోతే వేరే కబ్జాలకు సంబంధించి విషయాల్లో కార్పొరేటర్లు వసూళ్ళకి పాల్పడతా ఉంటారని చెప్తూ ఉంటారు. అవునండి. అట్లాంటి మీ చరిత్రలో ఏమైనా ఉన్నాయా? చేసే వాళ్ళు చేస్తారండి. అది మేము మాత్రం చేయము. ఇక్కడ మేము ఇంతకుముందు సర్పంచ్ ఉన్నాం, మా అన్న సర్పంచ్ ఉన్నాం, మా భార్య సర్పంచ్. ఇక్కడ కూడా మేము పోయి డబ్బులు వసూలు చేసిన దాఖలాలు ఇక్కడ కూడా లేవు. అలాంటివి మేము ప్రోత్సహించాం. ఇప్పుడు ఉన్న వాళ్ళు కొంతమంది అక్కడిక్కడ మీరు అన్నట్టు చేస్తారు, కొంతమంది చేస్తారు. కాంగ్రెస్ కొద్దిగా వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైపోయింది. దాని వరకు చేస్తున్నారు, అక్కడ వరకు చేసుకుంటారు. మీకు పార్టీలో బాగా సహకరిస్తున్న నాయకులు ఎవరు? మాకు ఎక్కువ మటుకు సహకరిస్తున్న నాయకులు అంటే కార్తీక్ అన్న బాగా సపోర్ట్ చేస్తాడు. మేడం కూడా మీరు బాగా గట్టిగా ప్రయత్నం చేయండి, నెక్స్ట్ ఫ్యూచర్ మనదే ఉంటుంది, మీరు ఎక్కడ కూడా అధైర్య పడవద్దు అని చెప్పేసి అంటారు. సుమారు ఎన్ని సంవత్సరాలు రాజకీయాల్లోకి వచ్చి మీరు? నేను రాజకీయాల్లోకి వచ్చి కనీసం 15 ఏళ్ళు అవుతుందండి. 15 ఏళ్ళు క్రియాశీలకంగా. మా అన్న అంతకుముందు సర్పంచ్ ఉన్నప్పుడు అప్పటి నుంచి నేను ఉండడం జరుగుతుంది. కొద్దిగా అనివార్య కారణం వల్ల పక్క జరగడం వల్ల మా భార్యను నిలబెట్టేసి అప్పటి నుంచి కంటిన్యూగా ఏకదాటిగా చేస్తాం. డెవలప్మెంట్ చూపించారు అయితే, మార్పు అనేది? డెవలప్మెంట్ మాత్రం చేసి చూపించాం. ప్రజలకు మా మీద నమ్మకం పెట్టుకోరు కాబట్టి వాళ్ళకి అభివృద్ధి అనేది చేసి చూపించాం. ఎక్కడ కూడా ఇంత ఈ అవకతవకలకు పాల్పడడం అన్నట్టు ఇక్కడ కూడా ఒక్క ఆరోపణ కూడా లేదు మా పైన. ఈ ప్రెసిడెంట్ అధ్యక్షుడిగా బాధ్యతగా ఉందా, బరువుగా ఉందా? కష్టకాలంలో కొంచెం బరువు అనిపిస్తున్నది, కానీ ఇష్టమైన పని కష్టమైనా కానీ చేయగలుగుకుంటున్నాం. అంతే. మళ్ళీ పునర్వైభవం తప్పకుండా తీసుకొస్తామండి. ఆల్రెడీ ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెడితే ప్రభుత్వం ఖచ్చితంగా 90 నుంచి 95 సీట్లు ఖచ్చితంగా గెలుస్తాయని చెప్పేసి ప్రభుత్వం సర్వేలు చెప్తున్నాయండి. ఖచ్చితంగా వచ్చేది మా ప్రభుత్వమే, అక్కడ ఎక్కడ కూడా డౌట్ లేదు. ఈ సందర్భం కాదు కానీ సంజయ్ థియేటర్ సంబంధించి అంశం, అల్లు అర్జున్ గారి విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన విధానం కావచ్చు, లేకపోతే ఏదైతే అక్కడ తొక్కిసలాట్లో చనిపోయిన విషయంలో ప్రభుత్వం సామాన్యులకి పెద్దవాళ్ళకి అందరికీ ఒకే
చట్టం అన్నట్టుగా వ్యవహరిస్తుంది అల్లు అర్జున్ గారు అరెస్ట్ వ్యవహారం చూస్తుంటే. దీని వెనుక ఇంకో కారణాలు ఏమైనా ఉన్నాయంటారా? సంధ్యా థియేటర్ ఘటన చాలా బాధాకరమైన విషయమే. ఒక మహిళకు చనిపోవడం, తర్వాత బాబు బ్రెయిన్ కొద్దిగా ఇబ్బంది కోమల పోవడం జరిగింది. చాలా మంచి విషయం అయితే కాదు. ఈ విషయంలో అయితే మేము కూడా సానుభూతి తెలుపుతున్నాం. కానీ అక్కడ ఏంటంటే అల్లు అర్జున్ను టార్గెట్ చేసుకుంటూ రేవంత్ రెడ్డి గారు ఆయనని టార్గెట్ చేసుకుంటారు. A11గా ఉన్న వ్యక్తిని టార్గెట్ చేయడం ఎంతవరకు సమంజసమండి? ఆ రోజు అల్లు అర్జున్ గారు ఆడికి థియేటర్కు వస్తున్న క్రమంలో పోలీసులు అందరూ ఉన్నారు అక్కడ. పోలీసులు ఉన్నారు, అందరూ ఉన్నారు, చేతులు చూపిస్తున్నారు, అన్ని చూపిస్తారు. మరి పోలీసుల్లో వైఫల్యమే కదండి అక్కడ. పోలీసుల్లో వైఫల్యం ఉంది అక్కడ. సినీ ప్రముఖుడు వస్తున్నాడు, సినిమా హీరో వస్తున్నంటే మీకు ముందస్తు సమాచారం ఉన్నది, అంత ఉన్నది. మీరు బందోబస్తు ఎందుకు ఏర్పాటు చేసుకోలేదండి? గత 20 ఏళ్ళ నుంచి అయినా ప్రతిసారి థియేటర్కి వస్తున్నాడు. మీకు తెలిసే ఉంటుంది కదండి ఆ విషయంలో. అల్లు అర్జున్ గారు ఒక మీటింగ్లో ఏమంటే రేవంత్ రెడ్డి గారి పేరు పలకలేకపోవడం వల్లనే ఇది జరిగిందని చెప్పేసి ఆయన టార్గెట్ చేస్తారు అంతే. అంటే ఆయన పేరు పలకలేదు, ముఖ్యమంత్రి అని చెప్పేసి అన్నారు కదా. ఆ విషయంలో కొద్దిగా ఆయనకి ఎక్కువనో కాలింది, కాలి ఇది ఇట్లయితే కాదని చెప్పేసి టార్గెట్ చేశారు అనమాట. సినీ ప్రముఖులను టార్గెట్ చేస్తారు బాగా. సినీ పరిశ్రమ మన దగ్గర ఉండడం వలన మనకు ఎంత మంచి పేరు వస్తుందంటే మన తెలంగాణ రాష్ట్రానికి మామూలు పేరు రాదండి. ఇంతకుముందు తమిళనాడు నుంచి తీసుకొచ్చుకున్నాం, మనం హైదరాబాద్ తెచ్చుకున్నాం. ఇక్కడ మంచిగా ఉండి ఇక్కడ చేసుకుంటే మనకు అందరికీ ఉపాధి కలుగుతుంది, మన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. ఆ విధంగా తీసుకోవాలి. కానీ ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ తోటి వీళ్ళకి వచ్చేది ఏం లేదు, పోయేది ఏం లేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు మనకు బిజినెస్ సామాన్యుల విషయంలో మేము ఉన్నాము, ఎవరికైనా చట్టం ఒకటే అనే స్లోగన్ తీసుకెళ్ళడానికి చేస్తున్నారు కదా, అది తప్పు కాదు కదా. అది యాక్సిడెంటల్గా జరిగింది అండి. ఇప్పుడు అల్లు అర్జున్ గారు చేసింది కాదు, అక్కడ యాక్సిడెంటల్గా జరిగింది. అది వాస్తవంగా వాళ్ళు 25 లక్షలు ఇవ్వడం జరిగింది. అది 25 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ ఛాంబర్ నుంచి వాళ్ళు ఇట్లా ఇచ్చారు కదండి, వాళ్ళు ఇచ్చారు. ప్రభుత్వం కూడా కొంచెం సాయం చేయాలి వాళ్ళకు. సామాన్యులకు అందరికీ ఒకటే న్యాయం వర్తిస్తుంది. న్యాయం అందరికీ న్యాయమే. అది అన్యాయం జరిగితే ఖచ్చితంగా అన్యాయమే అనాల్సింది. కానీ అక్కడ వివక్షత చూపిస్తుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అల్లు అర్జున్ గారు సీఎం గారు అన్న పదం పలకనందుకు ఇది తీసుకొచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాం. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇదండి రావులకొల్ల నాగరాజు గారి ఆలోచనలు. ప్రధానంగా మున్సిపల్ పరిధిలో పార్టీ మారి ఎవరున్నా సరే కార్యకర్తలు మాత్రం అట్లాగే ఉన్నారని, నాయకులు వెళ్ళినా సరే పార్టీ స్ట్రెంగ్త్ మాత్రం అట్లాగే ఉందని, కార్తిక్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పార్టీ మరింత పుంజుకుందని, ఏదైతే కేసీఆర్ గారిని వద్దని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంచుకున్న ప్రజలకు ఇవాళ పూర్తి స్థాయిలో కేసీఆర్ గారి పరిపాలన అట్లాగే రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి సంక్షేమం గురించి వాళ్ళ ప్రజలే మళ్ళీ కోరుకుంటున్నారని, రేపొద్దున లోకల్ ఎలక్షన్స్లో కూడా ఇది మళ్ళీ పునరావృతం అవుతుందని, కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ ఎన్నుకుంటారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. థ్యాంక్ యూ సార్.